వీళ్ళు సమీపను పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. దినములు చెడ్డవి. ఎప్పుడు ఎలాగా ఎక్కడ వారి సమయం ముగిస్తుందో తెలియదు. కాబట్టి ఏ రోజు కూడా మంచి రోజు కాదు. యేసు ప్రభువు పునరుత్థాన దినం మాత్రమే పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఈరోజు చాలా మంది ఏమంటారంటే శుక్రవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, బుధవారం మంచిది కాదు. ఇట్లా వారాలు చూసి నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవుల్లోనే, అన్నిలో కాదు, అన్నిలో ఉన్నారు. అది మామూలు విషయమే. క్రైస్తవుల్లో కూడా వారాలు చూసి, రోజులు చూసి పనులు మొదలు పెట్టడం, వారాలు చూసి, రోజులు చూసి కార్యక్రమాలు చేయడం కూడా చేస్తూ ఉంటారు. అయితే దినములు చెడ్డమని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. దినములు చెడ్డమని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సమయం ఉండగానే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యం దేవుడి గారికి వెళ్ళడానికి మనము రక్షణ వస్త్రాన్ని ధరింపజేసుకోవాలి, ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసుకోవాలి. రక్షణ వస్త్రం లేకుండా ప్రభు రాజ్యంలో అడుగుపెట్టడం అసంభవం. సమయం ఉంది సరి చేసుకున్నాను. అవునండి, దేవుని స్తోత్రం. సమయం ఉండగానే సద్దును చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచ్చినాను ఒకసారి చదవాలి. అతిశయపడకము. ఏ దినమున ఏమి సంభవించినో అది నీకు తెలియదు. రేపు దాని గురించి ఆలోచించకూడదు, రేపు దినం గురించి ఆలోచించకూడదు. ఈ రోజు ఇప్పుడు దేవుళ్ళో మనము ఎలాగున్నాము, ప్రభు సన్నిధిలో ఎలాగున్నాము, ఈ సమయంలో ప్రభుతో ఎలాగున్నాము, ఈ గడిలో ప్రభుతో ఎలాగున్నాము. రేపు దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఉదయం చూసిన వాళ్ళు సాయంత్రం కనపడట్లేదు, సాయంత్రం చూసిన వాళ్ళు ఉదయం కనపడట్లేదు. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కరోనాతో చాలా మంది చనిపోయారు, కుప్పలే. ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్లో చాలా మంది చనిపోయారు. చాలా మంది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు చాలా మంది కూడా ఉదయం చూసేవాళ్ళు, సాయంత్రం చూసేవాళ్ళు ఉదయం. ఎందుకంటే కళ్ళ ముందే హాస్పిటల్లో కళ్ళ ముందే కనీసం ఒక 15-20 మంది మా కళ్ళ ముందే ఆక్సిజన్ ఆగిపోయింది. అది సరి చేయడానికి వచ్చే లోపల 5-6 చనిపోయారు. అంటే మనిషి యొక్క ఆయుష్ అల్పమైంది. అది స్టాండర్డ్ అంటే ఫిక్స్డ్ స్టాండర్డ్ కాదు, స్థిరస్థాయికి ఉంటుంది కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిస్తుందో ఎవరికి తెలియదు. ఫ్యాన్కి గ్యారెంటీ ఉంది, లైట్కి గ్యారెంటీ ఉంది, మనం వాడే ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంది. కానీ మనిషి ప్రాణానికి మాత్రం గ్యారెంటీ లేదు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు, ఎన్ని సంవత్సరాలు ఉంటాడని స్టాంప్ వేయగలమా? చెప్పాలి. స్టాంప్ వేయగలం ఖచ్చితంగా. 7 సంవత్సరాలు ఉంటాడని చెప్పి స్టాంప్ వేయగలమా? వేయలేం. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎలాగా చనిపోతారో తెలియదు. ఆ గడిలో మాత్రమే వారికి తెలుస్తుంది. కాబట్టి రేపు దాని గురించి మనం ఆలోచించకూడదు. ఈ రోజు ఏ రోజు ఆ రోజు దేవుడి సన్నిధిలో ఎలాగున్నాము, ప్రభు గాడి ఎలాగున్నాము అని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం చెప్తుంది, రేపు దాని గురించి ఆలోచించబాకండి. ఈ రోజు మీరు ఎలా విన్నారు, ఈ రోజు ఎలా నడుస్తున్నారు, ఈ రోజు ఎలాగ మాట్లాడుతున్నారు, ఈ రోజు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ రోజు ఎలా నడుచుకున్నారు దేవుడి సన్నిధిలో. ఉదయం లేవగానే మరి ఉదయం ఎలాగున్నాం, మధ్యాహ్న కాల సమయం ఎలాగున్నాం, సాయంత్రకాల సమయంలో ఎలాగున్నాం అని ఏ రోజుకి ఆ రోజు మనము సరి చేయబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో మనం సరి చేయబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. అంతేగాని రేపు దాని గురించి ఆలోచించద్దు. ఈరోజు చూసినట్లయితే చాలా మంది వెనకేసి దాచిపెట్టాలి, వెనక దాచిపెట్టాలని దాచిపెట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పాలి. చాలా మంది కూడా కాలుగరపులు కలిసిపోయారు. కాబట్టి ఏది శాశ్వతం కాదు. ఉన్నన్నాళ్ళు ప్రభుత్వం ఉండాలి. ఉన్న కొద్ది రోజులైనా, 10 సంవత్సరాలు కానివ్వండి, 30 కానివ్వండి, 40 కానివ్వండి, 50 సంవత్సరాలు కానివ్వండి, లేదంటే 10 సంవత్సరాలు కానివ్వండి, ఉన్న కొద్ది దినాలైనా సరే మనం ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉంటే ప్రభు రాజ్యంలో స్థానం దొరుకుతుంది.
ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా 3 విషయాలు అయితే జరగాలి. ప్రతి మనిషి, స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రభు రాజ్యం చేరాలంటే ఖచ్చితంగా 3 విషయాలు ముందుండాలి. 1, మారు మనసు పొందాలి. 2, బాప్తిసం పొందాలి. 3, పరిశుద్ధాత్మని పొందాలి. ఈ మూడింటిలో ఏది లేకపోయినా, ఈ మూడింటిలో ఏది కోల్పోయినా దేవుని రాజ్యం మాత్రము చెప్పాలి. దేవుని రాజ్యం మాత్రం ఉండదు. మైనస్ అక్కడ బయలుకి. ఇక్కడ ఉన్న కథలు చెబుతూ ఉంటారు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను. అది దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉండాల్సిందే. చూద్దామండి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి. మనము నమ్మకంగా ఉండాలని తెలియజేస్తున్నాడు అక్కడ. కొందరిని 10 దినములు శ్రమ పడుతున్నా మరణము వరకు నమ్మకముగా ఉండుము. అంటే అపవాది మనల్ని శోధంలోకి తీసుకెళ్ళటం, బాధలోకి తీసుకెళ్ళటం, అప్పులోకి తీసుకెళ్ళటం, సమస్యలోకి తీసుకెళ్ళటం, వాడు చేయాల్సిన పని వాడు చేస్తూ ఉంటాడు. సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ఎవరికి లేకుండా లేవు. ఎవరికి ఉండాల్సిన సమస్యలు అనుకున్నాయి, ఎవరికి ఉండాల్సిన బాధలు అనుకున్నాయి, ఎవరికి ఉండాల్సిన కష్టాలు అనుకున్నాయి. అయితే అవన్నీ ఉన్నా కూడా మరణము వరకు ఎవరికి ఉండాలి? నమ్మకంగా చెప్పాలి. మరణం వరకు, చనిపోయేంత వరకు ప్రభువుకి మనం నమ్మకంగా ఉండాలి. మరణం వరకు, చనిపోయేంత వరకు, మనం అంతమయ్యేంత వరకు ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో నీతిగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి. మరణం వరకు. చాలా మంది చూసారా, రక్షణ పొందిన తర్వాత ప్రభుని అంగీకరించినాక 3 సంవత్సరాలకి, 4 సంవత్సరానికి ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటారు, లోకంలో పడిపోతూ ఉంటారు. రక్షణ పొందేది పడిపోవడానికి కాదు. రక్షణ పొందక ముందు ఒక ఎత్తు అయితే, రక్షణ పొందిన తర్వాత మరొక ఎత్తు. కాబట్టి ఖచ్చితంగా చనిపోయేంత వరకు కూడా ప్రభుకి నమ్మకంగా ఉంటే దేవుని రాజ్యంలో అడుగు పెడతాం. లోకానికి నమ్మకం ఉంటే నరకంలో అడుగు పెడతాం. 2 విషయాలు. ఖచ్చితంగా ప్రభుకి చనిపోయేంత వరకు యథార్థతలోను, పరిశుద్ధతలోను, నీతిలోను, న్యాయములోను, మరి అన్ని విషయాల్లో ప్రభులో ఖచ్చితంగా ఉంటే దేవుని రాజ్యంలో అడుగు పెడతాం. అలాగెనక లేకుండా లోకానికి అనుకూలంగా ఉండి, లోకానికి నమ్మకం ఉండి, లోకంలో విషయాలన్నింటినీ పంచుకుంటూ లోకానుసారంగా నడిస్తే ఖచ్చితంగా నరకం కూడా సిద్ధంగా ఉంది. రెండింటిని దేవుడు పెట్టాడు. పరిశుద్ధులందరూ కూడా ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోతారు. భూలోకంలో శ్రమలు అనుభవించినా, బాధలు అనుభవించినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోయి ఖచ్చితంగా ప్రభువుకి మనం సాక్షి వెనుక జీవించగలిగితే దేవుని రాజ్యంలో అడుగు పెడతాం. అలా కాకుండా లోకానుసారంగా ఉండి లోకంలో ఉన్న పద్ధతులన్నింటినీ, ఆచారాలన్నింటినీ కనుక చేసుకుంటూ అలాగే వెళ్ళిపోతే దేవుని రాజ్యము ఎవ్వరికి దక్కదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం నమ్మకంగా ఎవరుకుంటున్నాం? దేవునికి నమ్మకంగా ఉన్నాం. ఉదయాన్నే లేచి నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారా? ఉదయాన్నే లేచి నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారా? రక్షణ పొందేటప్పుడు చెబుతాం ఇవన్నీ మీకు గుర్తున్నాయి లేవో. అవునా? ఖచ్చితంగా సహవాసాన్ని విడిచిపెట్టినని చెప్పి వాగ్దానం చేస్తాం. మనం ఉదయాన్నే ఖచ్చితంగా ప్రార్థన చేసి 4 గంటలకి కరెక్ట్గా మీరు లేచిన 10 నిమిషాలకి మైక్ మోగింది ఇక్కడ ఎగ్జామ్ వచ్చింది కదా. మరణము వరకు ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, సువార్త చెప్పే విషయంలో, మనం దేవునికి సహవాసం ఉండే విషయంలో, సంఘంలో ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఉంటేనే దేవుని రాజ్యం దొరుకుతుంది. వాటిలో ఏది మైనస్ అయినా రేపు దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. కాబట్టి మరణము వరకు మనం నమ్మకంగా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఏం చూడాలి? మరణము వరకు ఏ రోజుకి ఆ రోజు దేవుడి కాడ నమ్మకత్వాన్ని సంపాదించాలి. ఏ రోజుకి ఆ రోజు దేవుడి కాడ నమ్మకత్వాన్ని నమ్మకంగా మనము ఉండి సంపాదించాలి. నమ్మకత్వాన్ని ఏ విషయంలో దేవుడి కాడ కోల్పోయినా దేవుడి రాజ్యం మాత్రం రాదు.
గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి సహజంగా మరణించడం, అందరికి వచ్చింది ఆ మరణం, జనరల్గా అందరూ చనిపోతారు. రెండో మరణం ఉంది. ఆ రెండో మరణం కనుక మనిషి పొందితే ఇక ఎప్పటికీ కూడా అందులో నుంచి బయటకు రావడానికి అవకాశాలు మాత్రం లేవు. అది మనం చూసినట్టయితే గల్తీ రాసిన పత్రిక 5:19 రాయబడింది. శరీర కార్యములు స్వస్థమై ఉన్నాయి. అక్కడ కొన్ని విషయాలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ ఏ ఒక్క కోణం అది మన లోపల ఉంటే గల్తీ రాసిన పత్రిక 5:19 రాయబడింది. శరీర కార్యాల్లో స్వస్థమైన రాయబడింది. వాటిలో ఏ ఒక్క పాయింట్ మనలో ఉన్న దేవుని రాజ్యం పోలేదు.